హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని ఎన్4 రోడ్ దగ్గర అయితే ఉన్నాము. ప్రెజెంట్ ఈ యొక్క ఎన్4 రోడ్డుకి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఎలా జరుగుతున్నాయి ఏంటనేది వీడియోలో మీకు క్లియర్‌గా అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ప్రెజెంట్ మీరు ఇక్కడ ఏదైతే రోడ్డు చూస్తున్నారో ఇదేనండి ఎన్4 రోడ్డు. ఇది యాక్చువల్‌గా వెంకటపాలెం నుంచి స్టార్ట్ అయ్యి నవలూరు వరకు దాదాపుగా 7.2 కిలోమీటర్ అయితే ఉంటుందండి. ఈ యొక్క రోడ్డుకి సంబంధించి మనకు బీఎస్‌సీపీఎల్ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. ప్రెజెంట్ మీరు ఈ యొక్క రోడ్ స్టేటస్ చూసుకుంటే వర్క్స్ విషయంలో చూడండి, ఒక సైడ్ అంతా కూడా మనకు లెఫ్ట్ సైడ్ అంతా కూడా నీట్గా ఒక రోడ్ లాగా వేసుకొని పైన కంకర్రాలు అవన్నీ కూడా పోసుకొని నీట్గా అయితే చేసుకున్నారు. అలాగే మనకు రైట్ సైడ్ ఏంటంటే నీట్గా ఈ యొక్క జేసీబీలతో ఇప్పుడు డ్రైనేజ్ కోసం అయితే నీట్గా అయితే తోవుకొని నీట్గా అయితే చేసుకుంటున్నారు. అలాగే మిడిల్లో కూడా నీట్గా తోవుకొని ఈ యొక్క అండర్ గ్రౌండ్ పవర్ సంబంధించిన పైప్స్ అనేది వేసుకుంటూ వెళ్తున్నారు చూడండి. ప్రజెంట్ ఇదంతా కూడా మనకు సీడ్ యాక్సెస్ రోడ్ నుంచి ఒక 100 మీటర్ దూరం వస్తే ఈ రోడ్ ఇక్కడ నుంచి అయితే నీట్గా ఉందండి. అలాగే సీడ్ యాక్సెస్ రోడ్ పక్కన కూడా నీట్గా ఆ లెవెల్కి అయితే తీసుకుని వచ్చేసారనమాట ఒక రోడ్ స్టేజ్కి అయితే. మ్యాక్సిమం చూడండి ఇంకొక లేయర్ లాగా ఈ యొక్క కంకర్రాలు వేసుకొని ఇంకో రోడ్ అయితే వేస్తారు. ఆ స్టేజ్లో అయితే ఉంది ప్రజెంట్ ఈ యొక్క ఎన్4 రోడ్డుకి సంబంధించి. మొత్తం క్లియర్గా చూపిస్తానండి, ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు నీట్గా అర్థమవుతుంది. ఇదంతా కూడా ప్రజెంట్ మీకు మిడిల్లో క్లీన్ చేస్తున్నారు చూడండి. అవన్నీ కూడా మనకు ఈ యొక్క అండర్ గ్రౌండ్ పవర్ సంబంధించిన పైప్స్ వేయడానికి అయితే నీట్గా అయితే చేసుకుంటున్నారు. అలాగే మనకు సైడ్స్ కూడా నీట్గా మనకు డ్రైనేజ్ కట్టుకోవడానికి అయితే అటు సైడ్ అయితే రెడీ చేసుకుంటున్నారండి. ఇటు సైడ్ ఆల్మోస్ట్ ఈ యొక్క లెఫ్ట్ సైడ్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. ఇప్పుడు రైట్ సైడ్ కట్టుకోవడానికి అయితే రెడీ చేసుకుంటున్నారు. అలాగే మీరు ఇటు సైడ్ కూడా చూసుకుంటే రైట్ సైడ్ కూడా నీట్గా గ్రావెల్ అవన్నీ కూడా వేసుకొని ఒక స్టేజ్కి అయితే తీసుకుని వచ్చారనమాట క్లీన్గా అయితే. లెఫ్ట్ సైడ్ అయితే ఏంటంటే ప్రజెంట్ తార వేయడానికి అయితే ఇక్కడ రెడీ అయితే చేసుకుంటున్నారండి. దానికి సంబంధించి మొత్తం గ్రావెల్ కానీ అవన్నీ కూడా నీట్గా పోసుకొని దాని మీద ఒక షీట్స్ చేసుకొని తర్వాత కంకర్రాలు అవన్నీ కూడా పోసుకొని నీట్గా ఒక వేలాగా అయితే తీసుకుని వచ్చారు. మ్యాక్సిమం చెప్పాలంటే ఒక రోడ్ అనే చెప్పుకోవచ్చు, ఆ స్టేజ్కి అయితే తీసుకుని వచ్చారు. ఇది జస్ట్ మనం మీరు చూసేది వెంకటపాలెం దగ్గర అండి. వెంకటపాలెం అనే ఊరి దగ్గర అయితే చూస్తున్నారు ఈ యొక్క వర్క్స్ అనేది. ఇక్కడ మనకు ఈ యొక్క అండర్ గ్రౌండ్ పవర్ సంబంధించిన వర్క్స్తో పాటు డ్రైనేజ్ సంబంధించిన అంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఆల్రెడీ కట్టేస్తున్నారు చూడండి, మ్యాన్ హోల్స్ అవన్నీ కూడా కనిపిస్తున్నాయి చూడండి. ఇప్పుడు రైట్ సైడ్ కట్టుకోవడానికి అయితే రెడీ చేసుకుంటున్నారు జేసీబీతో మొత్తం నీట్గా. అలాగే మళ్ళీ లెఫ్ట్ అండ్ రైట్ రెండు వైపులు కూడా గ్రావెల్ అవన్నీ కూడా నీట్గా చేసుకున్నారు. లెఫ్ట్ సైడ్ ఒక స్టెప్ ముందుందండి రోడ్డు విషయంలో. చూస్తున్నారు కదా, ఇక్కడంతా కూడా జేసీబీలు లారీలు ఇవన్నీ కూడా వర్క్ చేస్తున్నాయి అనమాట. లారీల నుంచి యొక్క కంకర్ రాళ్ళు చిన్న 10 mm పంట రాళ్ళు అన్నీ కూడా తీసుకుని వచ్చి అయితే ఇక్కడ అన్లోడ్ అయితే చేస్తున్నారు. వీటిని ఏంటంటే మొత్తం నీట్గా వేసుకొని ఒక వేలాగా అయితే నీట్గా అయితే చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు మీరు అక్కడ లారీలు అవి కనిపిస్తున్నాయి చూడండి. ఎగ్జాక్ట్గా మనకు అక్కడ ఏంటంటే E4 జంక్షన్ అయితే అవుతుందన్నమాట ఫ్యూచర్లో. అటు సైడ్ నుంచి వచ్చేది E4 రోడ్ అండి, ఇటు నుంచి వెళ్ళేది N4 రోడ్ అనమాట. ఇక్కడే మనకి ఇక్కడే వాజ్పేయి గారి విగ్రహం కూడా పెట్టారండి రీసెంట్గానే. ఇది N4 జంక్షన్ అండి. ఇది పెద్ద జంక్షన్ అయితే అవుతుంది. ఇది చూస్తున్నారు కదా, రోడ్డు కూడా మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఏ విధంగా జంక్షన్ అవుతుందో. అలాగే మనకి ఈ జంక్షన్ పక్కనే మనకు ఈ యొక్క వాజ్పేయి గారి విగ్రహం పెట్టడం, అలాగే ఇక్కడ ఒక పార్క్ లాగా తీర్చిదిద్దుతారు అనుకుంటున్నాను ఫ్యూచర్లో అయితే. మొత్తం స్ట్రైట్ వెళ్ళే రోడ్డు N4 రోడ్ అండి. అటు నుంచి వచ్చే రోడ్డు ఏంటంటే E4 రోడ్డు అనమాట. స్టాచ్యూ చూస్తున్నారు కదా, ఎదురుగా మీకు కనిపిస్తుంది చూడండి, అదేనండి వాజ్పేయి గారి స్టాచ్యూ. అలాగే ఈ యొక్క E4 రోడ్డుకి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయండి. మీకు ఇటు సైడ్ చూసుకుంటే మొత్తం డ్రైనేజ్ సంబంధించిన అవన్నీ కూడా కట్టేసుకున్నారు. ఇప్పుడు మనకు ఇప్పుడు స్టాచ్యూ ఉంది కదా, దాని బ్యాక్ సైడ్ కూడా మొత్తం ఈ యొక్క డ్రైనేజ్ కోసం కట్టుకోవడానికి మొత్తం కూడా నీట్గా రెడీ చేసుకుంటూ అయితే వస్తున్నారు. చూడండి అసలు ఎలా ఉందో ఈ ప్లేస్. అంటే గత 2 months బ్యాక్ చెట్లతో నిండిపోయి ఉండే, ఇప్పుడంతా గత మంత్ బ్యాక్ ఏదైతే ఈ స్టాచ్యూ పెట్టాలనుకున్నారో అప్పుడంతా మొత్తం నీట్గా చేసుకొని N4 రోడ్డుకి సంబంధించి అలాగే E4 రోడ్డుకి సంబంధించిన వర్క్స్ అయితే చేసుకుంటూ వస్తారు. ఇంత కూడా E4 రోడ్ అండి. చూడండి, E4 రోడ్ కూడా ఆల్మోస్ట్ నీట్గా చేసుకొని ఒక రోడ్ లెవెల్కి అయితే తీసుకొని వచ్చేస్తున్నారు ఇటు సైడ్ అంతా కూడా. ఎలా ఉంది చూడండి, ఇక్కడంతా కూడా మొత్తం ఎక్కడ కూడా వర్క్ జరిగే ప్రతి దగ్గర వర్క్స్ జరుగుతూనే ఉన్నాయండి ఏదో ఒకటి. ఇప్పుడు అక్కడ పైప్ చూస్తున్నారు కదా, అవన్నీ కూడా మనకు ఈ యొక్క అండర్ గ్రౌండ్ పవర్ సంబంధించిన పైపు, అలాగే డ్రైనేజ్ సంబంధించిన అలా వాటర్కి సంబంధించిన పైప్స్ అవన్నీ కూడా అన్లోడ్ అయితే చేసి పెట్టుకోమన్నారు. అదే మీరు చూస్తున్నారు కదా విలేజ్, అదే వెంకటపాలెం అండి. ఎగ్జాక్ట్గా దాని పక్కన మనకు సీడ్ యాక్సెస్ రోడ్ ఉంటుంది. ఎదురుగా మీకు కనిపించేదే బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా, అది మనకు మంతెన సత్యనారాయణ ఆశ్రమం అనమాట. చూడండి, ఈ యొక్క అండర్ గ్రౌండ్ పవర్ సంబంధించి పైప్స్ వేసుకోవడానికి మిడిల్లో మొత్తం కూడా నీట్గా చేసుకొని వచ్చేస్తున్నారు చూడండి. ఏదైతే ఈ యొక్క N4 రోడ్ జంక్షన్ వరకు అయితే సీడ్ యాక్సెస్ రోడ్ నుంచి ఇప్పుడు మీరు చూసింది సీడ్ యాక్సెస్ రోడ్డు స్టార్టింగ్ నుంచి E4 రోడ్డు మిడిల్ వరకు అయితే మీరు చూసారండి రోడ్డు ఈ యొక్క N4 రోడ్డుకి సంబంధించి. ఇది చూడండి, ఇక్కడ మీరు ఈ యొక్క N4 రోడ్డుకి సంబంధించి
మనకి ఇక్కడ బ్రిడ్జ్ వర్క్స్ అయితే జరుగుతుంది. ఈ బ్రిడ్జ్ వర్క్ ఏంటంటే మనకి ఈ యొక్క N4 రోడ్డుకి సంబంధించి 2 బ్రిడ్జెస్ అయితే వస్తాయండి. దీనికి ఏంటంటే మనకు పాలవాగుకు సంబంధించిన ఒక వాగు ప్రవహిస్తుంటది. అలాగే కొండవీటి వాగుకు సంబంధించిన ఒక కాలువ అయితే ప్రవహిస్తున్నారనమాట. సో అందువల్ల ఏంటంటే 2 వాగ్స్‌కి సంబంధించి 2 బ్రిడ్జ్‌లు అయితే కడుతున్నారు. ఇప్పుడు మీరు చూసే బ్రిడ్జ్ వచ్చేసి కొండవీటి వాగు నీళ్ళైతే ప్రవహిస్తుంటదనమాట. దానికి సంబంధించి ఇక్కడ బ్రిడ్జ్ వర్క్స్ అయితే చేసుకుంటున్నారు. మొత్తం కూడా ఈ యొక్క దిమ్మలు ఇవన్నీ కూడా బ్రిడ్జ్‌కి సంబంధించిన అన్నీ కూడా ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా తయారు చేసుకొని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళి అక్కడ మనకు ఫ్రంట్ ఉంది చూడండి బ్రిడ్జ్ లాగా, అక్కడ వెళ్ళి తీసుకెళ్ళి అయితే ఇన్‌స్టాల్ అయితే చేస్తారండి. అక్కడే మ్యాక్సిమం అక్కడ పిల్లర్స్ అవన్నీ కూడా పోసుకొని రిమైనింగ్ అన్నీ కూడా మనకు ఇక్కడే క్రియేట్ చేసుకుంటారనమాట. ఈ యొక్క దిమ్మలు ఇవన్నీ కూడా క్రియేట్ చేసుకొని అక్కడైతే పెట్టుకోవడం జరుగుతుంది. క్రెయిన్ చూడండి, పెద్ద పెద్ద క్రెయిన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ ప్లేస్ అంతా కూడా మనకు BSCPL కంపెనీ కన్స్ట్రక్షన్ చేసుకుంటారు కదా, ఈ యొక్క ఐరన్ బెండింగు, ఐరన్ రాడ్ కటింగ్ కానీ, అలాగే ఈ యొక్క బ్రిడ్జికి సంబంధించిన మెటీరియల్స్ అవన్నీ కూడా ఇక్కడే తయారు చేసుకొని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అయితే అక్కడైతే ఇన్స్టాల్ చేయడం అయితే జరుగుతుంది. మొత్తం ఈ యొక్క N4 రోడ్డుకి సంబంధించి 2 బ్రిడ్జెస్ వస్తాయి. ఒకటి వచ్చేసి పాలవాగు ప్రవహించే దగ్గర, ఇంకోటి వచ్చి కొండవీటి వాగు ప్రవహించే దగ్గర అండి. ఇప్పుడు మీరు చూసేది ఈ బ్రిడ్జ్ చూస్తున్నారు కదా, ఇది కొండవీటి వాగు నీళ్ళు ప్రవహించే దగ్గర బ్రిడ్జ్ కడుతున్నారు. దానికి సంబంధించి మొత్తం కూడా పైన నీట్గా అయితే వేసేసారండి. ఇప్పుడు సైడ్స్ అంతా కూడా నీట్గా కట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకొక లైన్ అయితే రావాలి. ఆ లైన్ అంతా కూడా అక్కడ అయితే తయారు చేస్తున్నారు. ఆ లైన్కి వేసేసి ఇంకో సైడ్కి కట్టేసుకుంటే ఈ యొక్క బ్రిడ్జ్ వర్క్ అయితే మ్యాక్సిమం బ్రిడ్జ్ ఒక డిజైన్ అయితే వస్తుంది. తర్వాత ఇంకో ఫినిషింగ్ వర్క్ చేసుకుంటే ఈ బ్రిడ్జ్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోతుంది. మీకు ఒక 2 months బ్యాక్ వీడియో పెట్టానండి. అప్పుడు జస్ట్ ఏంటంటే ఈ బ్రిడ్జ్ అయితే లేదు, అప్పుడంతా కూడా ఐరన్ రాడ్స్ ఎలా పడితే అలా ఉండి, ఇప్పుడు అంతా కూడా నీట్గా చేసుకొని ఎలా పెట్టుకున్నారు చూడండి. అలాగే మనకు ఈ బ్రిడ్జ్ దగ్గర చూడండి ఎన్ని లారీలు వర్క్ చేస్తున్నాయో, అక్కడ ఉన్న మట్టిని అంతా కూడా నీట్గా చేసుకుంటున్నాయి అనమాట. అక్కడంతా కూడా గ్రావెల్ పోసుకోవడం అవన్నీ కూడా నీట్గా అయితే జరుపుకుంటూ వస్తుంది. అలాగే దాని పక్కనే మట్టి అవన్నీ కూడా నీట్గా అయితే పోసేసుకోన్నారు చూడండి. ప్రజెంట్ ఏంటంటే ఈ యొక్క N4 రోడ్డుకి సంబంధించి మీరు రోడ్డు చూశారు కదా, E3 రోడ్ నుంచి E4 రోడ్డు వరకు అయితే ఒక స్టేజ్లో అయితే ఉంది. ఇప్పుడు మీరు చూసేది వచ్చేసి E5 రోడ్డు నుంచి మీరు చూస్తున్నారండి. E5 రోడ్ నుంచి ఈ విధంగా అయితే వర్క్స్ జరుగుతున్నాయి, బ్రిడ్జ్ వర్క్స్ అయితే. ఇదంతా కూడా బ్రిడ్జ్ ఒక రూపం అయితే వచ్చేసింది అనమాట. బ్రిడ్జ్ ఇంకొక లైన్ వేసేసి ఇంకా దాని మీద 2 వైపులా కూడా ఒక దిమ్మల్లాగా గోడలాగా కట్టేసుకున్నారనుకోండి, మ్యాక్సిమం బ్రిడ్జ్ ఆకారం అయితే వస్తుంది. తర్వాత ఇంకా ఫినిషింగ్ చేసుకుంటే అయిపోతుంది అనమాట. దానికి సంబంధించి అన్నీ కూడా మనకి ఇక్కడే తయారు చేసుకుంటారండి. ఇసుక, మెటీరియల్, కంకర్ల వెంట్రాలు కూడా ఈ యొక్క బ్రిడ్జికి సంబంధించి దిమ్మలు అవన్నీ కూడా ఇక్కడే కట్టుకుంటారనమాట. చూడండి అవన్నీ కూడా ఇప్పుడు రీసెంట్గా వీళ్ళు కట్టుకున్నట్టువే. ఇవి తీసుకెళ్ళి మనకు అక్కడైతే ఇన్స్టాల్ అయితే చేస్తారు. కిందంతా కూడా మనకు ఈ యొక్క పిల్లర్స్ అయితే వేసుకుంటారు. వేసుకున్న తర్వాత ఇవి తీసుకెళ్ళి అయితే ఇన్స్టాల్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇది కొండవీటి వాగు దగ్గర అండి. ఇప్పుడు పాలవాగు దగ్గర కూడా మనకు ఒక బ్రిడ్జ్ పనులు అయితే జరుగుతున్నాయి. చూడండి ఇది మనకి ఏంటంటే వెంకటపాలెంతో స్టార్ట్ అయ్యి నవలూరు వరకు అయితే ఎండ్ అవుతుంది అనమాట. దాదాపుగా 7.2 కిలోమీటర్ల రోడ్ అయితే ఉంటుందండి ఇది. ఇదంతా కూడా మొత్తం అంటే రోడ్ షేప్ మొత్తం కూడా నీట్గా ఏదైతే చేసుకోవాలో అదంతా నీట్గా చేసుకున్నారు. మీరు ఇటు సైడ్ కూడా చూసుకోవచ్చు అండి. కిందంతా కూడా PCC అవన్నీ కూడా పోసుకున్నారనమాట. అంటే ఈ యొక్క డ్రైనేజ్ కోసం కట్టుకోవడానికి, అలాగే ఈ యొక్క వాటర్ పైప్స్కి కానీ అండర్ గ్రౌండ్ పవర్ సంబంధించిన వైర్స్ ఇవన్నీ కూడా లాక్కోవడానికి అయితే రెడీ చేసుకున్నారు. చూడండి ఈ బ్రిడ్జి, ఇది 2వ బ్రిడ్జ్ అండి. పాలవాగు నీళ్ళైతే ప్రవహిస్తుంది కదా, దానికి సంబంధించి బ్రిడ్జ్ పనులు అయితే జరుగుతున్నాయి అన్నమాట. చూడండి మ్యాక్సిమం కూడా అన్నీ కూడా అక్కడ ఏదైతే ఇందాక చేసుకున్నారో అవన్నీ కూడా ఇక్కడైతే ఇన్స్టాల్ చేసుకుంటారనమాట. కింద ఈ యొక్క పిల్లర్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి మ్యాక్సిమం ఈ బ్రిడ్జికి అన్నీ కూడా ఇన్స్టాలేషన్ అయితే జరిగిపోయి ఉన్నాయి చూడండి. ఇంకా కొంత భాగం అయితే ఉంది, అవి కూడా ఇక్కడ వెళ్ళి మొత్తం దించుకోన్నారు చూడండి. అవి గిని పెట్టేస్తే ఇంకా ఫినిషింగ్ చేసుకుంటే బ్రిడ్జ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఇదండి చూసారు కదా, ప్రజెంట్ ఈ యొక్క N4 రోడ్డుకి సంబంధించిన వర్క్స్ అయితే ఈ విధంగా జరుగుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.